అంటే ఒక కత్తిలాగా పొడవబడింది. 37వ వచనంలో మనం గమనిస్తే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును అపోస్తుని అడగగా, అంటే దేవుని వాక్యం అన్నటువంటిది మనిషి హృదయంలో ఒక ఖడ్గం వలె ప్రతి విధమైనటువంటి చెడుగును ఛేదించినటువంటి వాక్యముగా మనం చూస్తాము. కాబట్టి మన వ్యక్తిగత భాగములో, కుటుంబ భాగములో, సంఘముగా కూడి వచ్చినప్పుడు, ఇలా సహవాసముగా మనం కూడి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చినప్పుడు మన హృదయములు పొడవబడి వాక్యము చేత మనం సరిచేయబడమే మన ఆత్మకు దేవుడిచ్చినటువంటి ఖడ్గం. రెండవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించడం కొరకుగా వాక్యాన్ని ఎత్తి పట్టుకొని వాడు శోధిస్తూ వచ్చినాయి. మనం గమనిస్తే 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన దగ్గర వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుము. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటొచ్చి ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నదనేను. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క జీవితం అన్నటువంటిది దుష్టుని జయించుట కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్య ఖడ్గముగా మనకు దేవుడు అనుగ్రహించిన ఏ సమస్య అయినా, ఏ ప్రశ్న అయినా, ఏ యొక్క సందేహమైన, ఏ పరిస్థితికైనా దేవుని యొక్క వాక్యమే మన యొక్క జీవితానికి శ్రేష్టమైనటువంటి జవాబు. కాబట్టి రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించవచ్చు దేవుడు, కానీ రొట్టె అనేటువంటిది ఒక భౌతికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే సూచిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఆత్మకు ఆహారముగా చూపిస్తుంది. అంటే ప్రాణము అన్నటువంటిది ముఖ్యమైనది. ప్రాణము ఉంటేనే ఆహారం అనేది అవసరం. అయితే అపవాది లోకరీతిగా, శరీరీతిగా ఆహారం విషయమైనటువంటి ఈ లోకరీతిగా అవసరత గురించి మాత్రమే శోధిస్తొచ్చినాడు కానీ నిజమైనటువంటి ఆత్మీయ జీవాన్ని గురించి అతడు మాట్లాడలేకపోయాడు. అయితే ప్రభు మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటొచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని చూస్తున్నాం. కాబట్టి అపవాదిని ఎదిరించడం అనేది వాక్యము ద్వారా ఎదిరించవచ్చు, ప్రార్థన ద్వారా ఎదిరించవచ్చు, పవిత్రత ద్వారా ఎదిరించవచ్చు, మన సమిష్టి ఐక్యత ద్వారా ఎదిరించవచ్చు. అపవాదికులను బంధించడం అంటే ఏకీవించడం ద్వారా, సమిష్టిగా కలిసి మనం ప్రార్థించడం ద్వారా అపవాది క్రియలు లయపరిచినటువంటి వారంగా కాగలుగుతాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఇక్కడ 3 రకాలైనటువంటి శోధనలో కూడా అపవాది వాక్యాన్ని ఎత్తుకుంటూ వచ్చినాడు. ప్రభు వాక్యముతోటే అపవాదిని ఓడిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రతి అవసరతకు
దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఖడ్గము అన్నటువంటి వాక్యం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో దుష్టుని జయించడానికి కొరకు, అపవాదిని జయించడం కొరకు ఆత్మ ఖడ్గాన్ని మనకు జీవితంలో ప్రతి దినము కూడా కలిగినటువంటి వారమై మనం ఆదరించబడుతూ, బలపరచబడుతూ, దేవుని మయం కొరకు సిద్ధపడుతూ, ఇతరులు సిద్ధపరుస్తూ కొరకైనటువంటి జీవితాన్ని కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం. అలాగున ఈ దినమంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన మహిమ కొరకు గొప్ప కార్యాలు మన జీవితం ద్వారా జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని. ఆ మాటను నమ్మి మనం ప్రార్థించడమే మన జీవితానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఆయుధం. ఆ ప్రకారంగా రక్షణ వాక్యము, ఆత్మీయంగా మనల్ని బలపరచు వాక్యము, ఆదరించు వాక్యము, మన జీవిత ప్రతి సమస్యను తీర్చినటువంటి వాక్యము మన జీవితంలో కలిగినటువంటి వారమై ఈ వాక్యము ద్వారా మనం నడిపించబడుతుంది. విజయవంత జీవితంలో మనం సాగిపోదాం గాక. అలాగన మన ప్రార్థన వెళ్దాము. ఈ ఉదయకాలంలో మన ముందుంచబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తాము. క్లుప్తంగా చేయడానికి కొరకు ప్రయత్నం చేస్తాము. ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు లోపల ప్రార్థన చేయగలిగితే ఎక్కువ మందిగా మనం ప్రార్థన చేయగలుగుతాము. అలాగున ఒకరు చేసినటువంటి అంశము మరి ఒకరు కొనసాగించకుండా చేయనటువంటి అంశాలని చేయడం ద్వారా అన్ని అంశాలు మనం చేసిన వాళ్ళం అవుతాము. అలాగున జీవితంగా ప్రభు సన్నిధిలో మనము గడుపునటువంటి వారంగా కాగలుగుతాం. ప్రభు అలాగున తన ఆత్మ ద్వారా మనం నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటూ వస్తాము. ఈ దినం కూడా కొద్దిమందిగా ప్రార్థన చేస్తాము. ఈ రోజున ఎవరెవరు ప్రార్థన చేస్తారు? లక్ష్మణ్ గారికి అవకాశము, తర్వాత చాందనమ్మ గారికి అవకాశం, ఆ తర్వాత ఉదయ్ కుమార్ అవకాశము తీసుకుంటాము. ఆ ప్రకారంగా ఇంకెవరైనా ప్రార్థించినటువంటి వారు ఉంటే వారు కూడా మనం అవకాశం ఇస్తాము. క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని యెరూషలేము ఇరాన్ యుద్ధ పరిస్థితిని ప్రభుత్వం స్వాధీనంలో ఉంచుకొని ఆ ప్రకారంగా సార్వత్రిక సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. అన్ని జనుల రక్షణ కొరకు, ఈ దిన పరిచర్య కొరకు, మన మధ్యలో ఉండబడినటువంటి ఆ రకమైన క్రియాపూర్వకమైనటువంటి అవసరతలు, మరి ఆర్థిక అవసరతలు, కుటుంబ సమస్యల అవసరతలు, అనారోగ్య పరిస్థితుల అవసరతలు దేవుడే తన చిత్తానుసారంగా తీర్చినట్టుగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఆ ప్రకారం ఒకరి వెంట ఒకరు మనం ప్రారంభించాం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలను కొందనాలు స్తోత్రాలను ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి విధంగా ప్రార్థించడాన్ని నీ సందులో కనబడటానికి చూపిన కృపను బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్న తండ్రి. నాయన పాపిని నన్ను కూడా రక్షించుకుని ప్రభా పాప దోషం నడిపించి నాయన నిత్య జీవానికి వారసురాలుగా చేసిన తండ్రి వెనందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. అమూల్యమైన రక్షణ ఉచితంగా అనుగ్రహించిన దేవుడు ఎందుకు
కొందనాలు స్తోత్రములు. దేవ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కొందనాలు స్తోత్రములు. ప్రతి శోధనలు, కీడు, అపాయాలు ప్రభా నైనా మరి వీటన్నిటి నుండి ప్రభా విడిపించడానికి నీ శక్తివంతుడమైన సమర్థవంతుడమైన నీవు మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నీ వాక్యం చేత బ్రతికించే దేవుడు, నాయన బలపరిచే దేవుడు, శోధనను తప్పించడానికి ఆత్మకర్గంగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన తండ్రి. నాయన దుష్టుడు సాతాడు నాయన మరి తీసుకొచ్చి అగ్ని బాణాలను ఆర్పేయడం శక్తివంతులుగా నీ ఎదురు నిలబడడానికి నీ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. ప్రభు వాక్యం ద్వారా మమ్మల్ని జీవింపచేసే దేవుడు, నాయన నీ కొందరలు పోషించే దేవుడు, నాయన భద్రత దయచేసే దేవుడు. వాక్యమే తండ్రి, నీ వాక్యము నా పాదముతో నాయన నీ వాక్యం నా పాదల దీపం త్రోవకు వెలుగు ఇచ్చిన దేవుడు ప్రభా. ఇదేమంతటి తండ్రి ప్రభు వాక్యాన్ని ఉత్సాహంగా జీవించడానికి నీ వాక్యం హృదయంలో భద్రపరచుకోవడానికి దాని ప్రకారంగా చేయడానికి నీ యొక్క పునరుద్ధాన శక్తిని మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను. దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. యొక్క సమయంలో నాకు ఇచ్చిన ప్రార్థన సమయాన్ని బట్టి కూడా నీ నా మనసు తీస్తూ మయంపరుస్తున్నాను. మరొకసారి నా ఆత్మ ప్రాణ దేహాన్ని నీకు పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి ప్రార్థన అంగీకారం ఉండాలి సహాయం చేయండి. సాల్మన్ బ్రదర్ని బట్టి, విజయమే సిస్టర్ని బట్టి, హుల్దాన్ని బట్టి నీ కొందనాలు వారి సేవ పరిచయలను ప్రభా అనారోగ్య పరిస్థితులను ఎంతగానో కృప చూపించే శక్తిని బలమును ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి తండ్రి ఈ విధంగా దాని వెంబడి దినము తండ్రి ప్రభా నా వాక్యం చేత నైనా సిద్ధపరిచి మమ్మల్ని సిద్ధపరచడానికి నీ ప్రభా ఇచ్చిన ధన్యతను బట్టి నీ నా మనసు తీస్తూ మయంపరుస్తున్నాను తండ్రి. దేవాన్ని కొందనాలు విధంగా వాళ్ళని కూడా కనికరించండి. బిడ్డ చదువుల్లో రాకపోకలు సహాయించండి. సంపూర్ణ స్వస్థం దయచేయమని అడుగుతున్నాను. సంపూర్ణ భద్రత కాపుదల అనుగ్రహించండి. దేని సేవ పరిచయలు బిడ్డలకు మీ తోడుగా నడిపిస్తారమ్మని అడుగుతున్నాను. విధంగా తండ్రి ప్రభా మరి నాకు ఇచ్చిన తండ్రి నాన్న సాక్ష్య సంఘ పరిచయం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా నీ నా మనసు తీస్తూ మయంపరుస్తున్నాను. నాయన ఎవరైతే మరి పరిచయకు సిద్ధపరుస్తూ వస్తున్నారో ప్రభా నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి. ప్రభా నీ కోని రీతిలో నచ్చిన రీతిలో ప్రతి ఒక్కరు పరిచయం చేయడానికి నీ సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. ప్రభా మరి నాయన ఆయా రకాలుగా తండ్రి బైబిల్ స్టడీస్ ప్రార్థన కోడికలు నాయన మరి నాయన అనేక స్థలాల్లో మరి ప్రభా నాయన డోర్ టు డోర్ మినిస్ట్రీ మరి ఉపవాస ప్రార్థన ఈ విధంగా తండ్రి నానా రకాలుగా పరిచయం జరగవలసి ఉంటుండగా పరిచయాలన్నింటిలో కృప చూపించండి. సారథి సంఘంలో నెమ్మదిని ఐక్యతని ప్రభా నాయన సమాధానం మీరు అనుగ్రహించండి. ప్రభా ఇప్పుడు సమస్యలను పరిష్కరించండి. దేవా కనికరించండి. ప్రభా నిస్వార్థమైన సేవ పరిచయం చేసే సేవకులు లేవనెత్తారమ్మని అడుగుతున్నాను. దేవా కృప చూపించండి. పరిచయం నీతి నాయన ఎంతో నీవే ఘనంగా జరిగిస్తూ వచ్చే గొప్ప తండ్రి అన్నీ నా మనసు తీస్తూ పర్సన తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఉంటాను. దైవజనుల మధ్య తండ్రి సేవకుల మధ్య పరిచారకుల మధ్య నేను విశ్వాసుల మధ్య ప్రభా నెమ్మదిని దయచేయండి. ఏక మనసును దయచేయండి. ఏకాత్మ దయచేయండి. ప్రభా నిజాల మధ్య నీ నామనికి దోషం పాలు కాకున్నట్లు ప్రభా నాయన కృప చూపించండి. దేవా సహాయం చేసి తండ్రి ప్రభా నాయన ఏమైతే నిర్ణయాలు తీసుకున్నారు నాయన తండ్రి సమాధానం చెప్పి ఆయన సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి. ప్రభా ఏమైతే చెప్తూ వస్తున్నారో దాన్ని పాటించడానికి కూడా సహాయం చేసి మహిమను రమ్మని అడుగున్నాను. ఈ విధంగా తండ్రి ప్రగతి నగర్ సేవంత ప్లేస్ తండ్రి ప్రభా నిజాంపేట బిహెచ్ఎల్ ప్లేస్పేట ప్రభా పిహెచ్బి కాలనీ తండ్రి ప్రభా కొండాపూర్ ఆల్విన్ కాలనీ ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఆలీనగర్ ఆలీపూర్ జ్ఞాపకం చేసుకుంటారు. ఆల్విన్ కాలనీ మేన బ్రదర్ రేచల్ సిస్టర్ని పట్టుకొని అందులో స్థుతిస్తూ మైపల్సిన తండ్రి బీడిఎల్లో బాన్ తండ్రి ప్రభా బాచుపల్లి తండ్రి బ్రదర్ ఐజాక్ తండ్రి ప్రభా మరి బాధ్యం తండ్రి ఈ విధంగా పరిచయం అంతటిని దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచండి. నీ ఘనమైన నామను భయం పరుచుకుంటారని బ్రదర్ కుసుమ గారు బాంబేలో పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. అక్కడ ఉన్న తండ్రి ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయంగా ఎదిగినట్లు సహాయం చేయండి. రాజేష్ బ్రదర్ జ్యోతి సిస్టమ్ బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన దీవెనకరంగా ఉంచండి. ఈ త్రీ పరిచయం కొరకు ఆయన బిడ్డలను సిద్ధపరచండి. నాయన ఎంతో చక్కటి వాతావరణం బిడ్డకు మీరు దయచేస్తారని మనం అడుగున్నాను. ఈ విధంగా దైవ సేవకులు ప్రభా నాయన వార్త విన్న వారి కొరకు నీ సంతలో ప్రార్థన చేయించిన పరిచయం ద్వారా తండ్రి ప్రభా సొంత రక్షగా నిన్ను అంగీకరించడానికి సహాయం చేయండి. పశ్చాత్తాపడ్డానికి సహాయం చేయండి. మారు మనసును దయచేయండి. రక్షణ దయచేయండి. సువార్త విన్నది ఇది కూడా వృధాగా వ్యర్థంగా పోకున్నట్లు కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా మరి ఇజ్రాయెల్ ప్రజలను బట్టి కొన్ని సందులో ప్రార్థన చేయించున్నాను. దేవా కనికరించండి. కృప చూపించండి. ఆయన ఇరాన్ మధ్య సమాధానం దయచేయండి. నేను శత్రు రాజ్యాల మీద విజయం అనుగ్రహించండి. జ్ఞానాత్మత నింపుతూ రమ్మని వరకుని ఇస్రాయేల్ కాపాడుకుని నిద్రపోవడానికి వాక్యం మీరు నెరవేరుస్తారు. రమ్మని అడుగుతున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా తండ్రి ప్రభు ధనమంతా పరిచయాలు కూడా నీ కృపని కనికరాన్ని కూర్చుంటూ తండ్రి నా కుటుంబాన్ని కొన్ని చేసి సమర్పించుకుంటూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక అనుగ్రహించి మహిమనుంది దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామం
మన బతిమాలు వినంతే వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారివైన దేవానికి స్తోత్రములు, సమస్తమును ఎరిగిన దేవానికి వందనాలు. నా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి, సాయంకాల సమయమున మరి ఒకసారి మీ సన్నిధికి రావడానికి తండ్రి ఇచ్చిన కృపను బట్టి వందనములు. ప్రభా, ప్రయాణం అంతట్లో క్షేమం దయచేసినందుకు వందనాలు ప్రభా. వెళ్ళిన పనిలో కూడా మీరు తోడై ఉండి పరిశుద్ధంగా నడిపించి పరిశుద్ధంగా తీసుకొచ్చినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మరి నీ బిడ్డలతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి మరి నీవిచ్చిన ఈ యొక్క కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానది నీ కృపే అన్నాను ప్రభా. నాయన, ఇంత గొప్ప దేవుడు నాకు దేవుడుగా ఉండి నాయన నా కాపరిగా ఉండి నన్ను నడిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడవు, నిరంతరము ఏకరీతిగా ఏలు దేవుడవు ప్రభా. సమస్తమును ఎరిగిన దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆత్మ ఖడ్గమును మేము ధరించుకోవాలని, ఈ వాక్యము మా హృదయంలో సమృద్ధిగా ఉండాలని మరి మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, వాక్యము మా యొద్దను మా నోటను మా హృదయంలో ఉంది. దాన్ని మేము అవాయిడ్ చేయకుండా ఈ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది, ఈ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, ఈ వాక్యము మాకు సమాధానాన్ని ఇస్తుంది, ఈ వాక్యం మమ్మల్ని సంతోషపరుస్తుంది. వినటం వలన విశ్వాసము, వినట క్రీస్తుని మాటను గురించి ప్రభా అనేకుల రక్షణలోనికి రావడానికి నీ వాక్యము తండ్రి వారికి వెలుగు వలె ప్రకాశింపజేసి అనేకుల రక్షణలోనికి నడిపించడానికి మీ ఆత్మ ఖడ్గమును ప్రతి బిడ్డ కూడా ధరించుకొని ప్రభా ఈ వాక్యం ద్వారా ఇతరులకు కూడా సువార్త చెప్పడానికి ప్రభా మీ బిడ్డలమైన మా అందరినీ కూడా బలపరిచి నడిపించండి, కృప చూపించండి ఆయన, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా ముందున్న అంశాలను మీ పాదముల దగ్గర పెడుతున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మనవి మీరు ఆలకించి జవాబిస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవుని సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. సల్మాన్ బ్రదర్ని, విజయమేరి అక్కని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్లో మీరు తోడేంటండి ప్రభా. బ్రదర్ కూడా కాళ్ళు వాపులు తగ్గించండి, స్వస్థత ఇవ్వండి ప్రభా. అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తనకు కూడా బీపీ ఫ్లక్చుయేషన్ అవుతుండగా ప్రభా నార్మల్లో ఉంచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. ఉల్డాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డను కూడా స్కూల్కి నడిపించండి, మీకు సమీపస్తురాలుగా చేసుకోండి ప్రభా. మరి బ్రదర్ పరిచర్యలో కూడా మీరు తోడేయండి. కొండాపుర, అబీస్పేట, కుకట్పల్లి ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలన్నింటిలో కూడా మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. సాతాండు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు తీసుకురాకుండా దైవ చిత్తానుసారమైన మీ యొక్క కృపలో బిడ్డలు పరిచర్య చేయటానికి నాయన, నీ యొక్క కృపలో ఎదగడానికి, అనేకులు రక్షణకు కారణం అవడానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవతాడేపల్లిగూడెంలో పరిచర్ని దీవించండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింపచేయండి నాయన. కన్నీటితో విత్తుబాటు సంతోషగానంతో పంటకు వస్తారన్నావు నాయన. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మీ పనివారిని మీరే లేవనెత్తండి ప్రభా. సంఘములో తండ్రి మరి అనేకులు ప్రభా పరిచర్య చేసేవారిగా, ప్రార్థన చేసేవారిగా, నమ్మకంగా నీ కొరకు సేవ చేసేవారిగా అనేకుల్ని మీరు లేవనెత్తమని, బోధకుల్ని, సువార్తకుల్ని, పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని ప్రభా విస్తారమైన పనుల్లో తండ్రి నాయన నీకు ఇష్టమైన బిడ్డల్ని మీరే లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగే తండ్రి షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకి అందవలసి ఉంది ప్రభా నాయన. ఇంకా వారికి ఆ సువార్త చేరుకోలేదు. మీరు ఎవరిని పంపిస్తారో అక్కడికి పంపించి ఆ బిడ్డలందరికీ కూడా ప్రభా మీ సువార్తను వినిపింప చేయమని, అక్కడ మీ రక్షణ కార్యం జరిగించమని, మీ వాక్యం వెల్లడి ఒకటితోనే వెలుగు కలుగును అన్నావు కదా ప్రభా. ఆ వెలుగులో చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. మీరే సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి నాయన. ద్వారాలు తెరవండి, ప్రతి హృదయము తెరవండి తండ్రి. వారి హృదయాలు, కఠిన హృదయాలను కరిగించండి, మెత్తని మనసు దయచేయండి. యేసుప్రభు నిజమైన దేవుడని ప్రతి బిడ్డ తెలుసుకొని రక్షణ పొందుకున్నట్లు నిన్ను అంగీకరించే బిడ్డలుగా చేసి నీ సన్నిధికి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. మీ సొంత సమయంలో మీ బిడ్డలకు ఆ స్థలం ఇప్పించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే ప్రభా చౌటుపల్లి పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ పరిచర్య కూడా విస్తారంగా జరగడానికి సహాయం చేయండి. అనేకుల్ని మీరు ప్రభా మీరు ఎవరిని వాడుకుంటారో మీ చిత్తం ప్రభా. మేమైతే ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడు కదా తండ్రి. నీ బిడ్డల్ని మీరు వాడుకొని అనేకులు రక్షణకి రావడానికి, రక్షింపబడడానికి, నశించి నరకానికి వెళ్లకుండా
నీ బిడ్డలు కాపాడబడడానికి సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే పొరుగు దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్‌లో శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఇజ్రాయెల్ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ నీ పరిశుద్ధాత్మను నీ కంచె వేయండి ప్రభా. నాయనా, పొరుగున్న దేశాలన్నీ కూడా శత్రు దేశాలు ఎన్నో ఉంటున్నాయి. ఆ దేశాలన్నిటిని కూడా మీరు మిత్రులుగా చేసి నాయన చుట్టూ నీ కాపుదల ఉంచి భద్రత ఉంచి కాపాడండి. యేసేపు చుట్టూ తండ్రి మోషే నాయన మరి యోబు చుట్టూ కంచె ఉన్నట్టుగా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా, ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నట్టుగా నీ బిడ్డల చుట్టూ ప్రభా నీ భద్రత కాపుదల ఉంచి నాయన బిడ్డలను కాపాడమని, ఈ యొక్క ఇశ్రాయేలు ఇరాన్ యుద్ధం జరుగుతుంది ప్రభా. నాయన యుద్ధం విషయంలో ఇరు దేశాలకి శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. యూదులకు రక్షణ దయచేయండి, కృప చూపించమని వేడుకుంటున్నాను. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా మీరే సహాయం చేయండి. ఇరు దేశాల మధ్య శాంతి సమాధానం దయచేయండి. మీ చిత్తములో మీ చిత్త ప్రకారము మీరే జరిగించండి ప్రభా. యుద్ధము చేయవాడవు నీవే కదా తండ్రి. నాయన మీ చిత్తమైతే యుద్ధాలను ఆపండి ప్రభా. యుద్ధాల వల్ల ఈ కరువు, క్షామము, ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా, అనారోగ్యాల బిడ్డలకి, నెమ్మది లేని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తండ్రి ఎంతో మంది చనిపోతున్నారు. నాయన ఎవరు కూడా రక్షణ లేకుండా చనిపోకూడదని నాయన మీరు మరి పాపలను రక్షించడానికి లోకమునకు వచ్చిన దేవుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి తండ్రి అపవాది కార్యాలు లయపరిచి ఈ యుద్ధాలన్నిటిలో కూడా మీరు తోడై ఉండి ప్రభా మీరే సమాధానం దయచేసి శాంతింపచేయమని నాయన నీవు నీ కోపము నిమిషం మాత్రం ఉంటుంది, నీ దయ ఆయుష్కాలం అంతే ఉంటుంది ప్రభా. మరి మీరు నిమిషం మాత్రం కోపడితేనే మేము తట్టుకోలేని వారం కదా తండ్రి. నాయన నీవు జాలిగల దేవుడవు, ప్రేమగల దేవుడవు. నీ పాదములు పట్టుకుంటున్నాం, దయతో కనికరించి ఈ యుద్ధాల విషయంలో మీరే మీ బిడ్డలను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. మణిపూర్ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కర్లన్నీ తీర్చండి, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి, సహాయం చేయండి. యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అంత్యక్రీస్తు రానై ఉన్నాడు తండ్రి. నాయన మరి 666 ముద్రలు ఇవన్నీ కూడా త్వరలో జరగనై ఉన్నాయని ప్రభా అందరూ ప్రకటిస్తున్నారు తండ్రి. కానీ ఏదేమైనా ప్రభా నీకు విరోధమైన జ్ఞానమైన వివేచనైన ఆలోచనైనా నెరవేరదు, అది జరగదు ప్రభా. నీ చిత్తమే జరుగుతుంది. మీరు సర్వము అధికారము మీ చేతిలో ఉంది నాయన. నీవు కార్యం చేయగా తిప్పివేవాడెవడు నాయన, నీకు ఆలోచన చెప్పువాడెవడు? నీ బుద్ధి జ్ఞానములు ఎంతో గొప్పవి తండ్రి. నాయన నీ బిడ్డలను మీరే కనికరించి కాపాడండి. నీకు విరోధమైన ఏ ఆయుధము వర్తిల్లదన్నావు కదా తండ్రి. ఆయన మీ యొక్క కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఈ యొక్క ఆస్ట్రేలియా తండ్రి బ్రదర్ రవిని జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం నుంచి కోమాలో ఉంటున్నాడు బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోమా నుంచి విడిపించి స్వస్థత దయచేయండి, తల్లిదండ్రులకు సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ ఇమ్మానియలు, ఎలిజబెత్, ఇస్సాకు వీరి వీసాల కోసం ప్రభా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు మీరు సొంత సమయంలో వీసాలు దయచేయండి నాయన. కార్యం చేయవాడివి నీవే. ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రతి ప్రార్థనకి జవాబిచ్చినట్టుగా ఈ ప్రార్థన కూడా మీరు జవాబిచ్చి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. బ్రదర్ రంగయ్య గారికి రక్షణ దయచేయండి, శైలేష్ రక్షణ దయచేయండి ప్రభా. కుటుంబం అంతా కూడా, సుజాత వారి కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనబడేవారిగా వారిని రక్షణలో నింపమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సోదరి నయోమిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్వస్థత ఇచ్చే బిడ్డలను రక్షణలోనికి తీసుకురండి ప్రభా, కనికరించండి నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నావు కదా తండ్రి. ప్రతి దినము మీ బిడ్డల గురకు ప్రార్థన చేస్తుండగా మీరు కనికరించండి. అలాగే ప్రభా మరి సిస్టర్ దుర్గాని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి, రక్షణ దయచేయండి. పర్వతాల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి, భూమి సమస్యతో ఉన్నారు తండ్రి. ఆ భూమి సమస్య విషయంలో మీరే సమస్యను పరిష్కరించమని ప్రభా, వారికి ఏదైతే ప్రభా మరి ఇతరులు ఆక్యుపై చేయాలని చూస్తుండగా మీ బిడ్డల సొమ్ము ఎవరు దొంగిలించకుండా మీరే కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి భాగ్యలక్ష్మి సిస్టర్ వారి స్థలం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అక్కడ బుజార ప్రాంతంలో ఒక సంగారెడ్డి దగ్గర స్థలము ఎవరు ఆక్యుపై చేయకుండా నీ బిడ్డల స్థలం మీ బిడ్డలకు ఇప్పించమని వేడుకుంటూ వస్తున్నాను. రాజుగారికి రక్షణ దయచేయండి. అలాగే ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కనికరించండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. అర్చనారెడ్డిని గురించి ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం. సిస్టరు సుహాసిని తన సమస్యలు రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వీరి ఆర్థిక పరిస్థితుల నుంచి బిడ్డల్ని విడిపించి రక్షణలోనికి నడిపించమని తండ్రి. యేసుప్రభు నిజమైన దేవుడని వారు తెలుసుకొనులాగా వారి యొక్క నేత్రములు తెరవజేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న ఉత్తర భారతదేశం, మణిపూర్ మరియు ఒరిస్సా కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్నో దేశాల్లో ఎంతో నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది ప్రభా. క్రైస్తవులు హింసిస్తున్నారు
నాయన ప్రార్థన చేయకూడదు అంటున్నారు, బైబిల్ చేత్తో పట్టుకుని వెళ్ళకూడదు అంటున్నారు, మందిరాల్లో తండ్రి వారి గొంతుకులు వినపడకూడదు అంటున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ప్రభా. రానున్న దినాల్లో ప్రభా మరి ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంటుంటే రానున్న దినాల్లో ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మీకు తెలుసును కదా ప్రభా. ప్రార్థన అయితే చేస్తున్నాం తండ్రి. నాయన భారమైన ప్రార్థన బిడ్డలకి దయచేయండి. మేమందరము కూడా ఎంతో భారంగా సమయం పోనివ్వకుండా ప్రతి సమయము ప్రార్థనలో గడపటానికి మాకిచ్చిన సమయం వృధా పోకుండా, మేము దాన్ని వేస్ట్ చేయకుండా, పనికి మాలిన వాటికి ఉపయోగించకుండా ప్రార్థనలో గడపటానికి మీరే మాకు ఇవన్నీ కూడా హెచ్చరికలు ఇస్తున్నారు, గద్దెంపులు ఇస్తున్నారు, పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మాకు చూపిస్తున్నారు తండ్రి. కాబట్టి మేమందరం కూడా నీ అందు విశ్వాసం ఉంచి మా కుటుంబాల గురించే కాదు, అందరి గురించి ప్రార్థన చేయడానికి భారంతో పరిశుద్ధంగా దీనులమై యథార్థంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఈ బిడ్డలు ఈ దేశాలన్నిటిలో కూడా బిడ్డలు నాయన వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి. వారికి మరలా తిరిగి వారి పరిచర్యలో వారు కొనసాగటానికి సహాయం చేయండి. శత్రువుల నుండి వారిని విడిపించండి, వారి మీద దాడుల నుండి వారిని తప్పించండి, వారి యొక్క అనారోగ్యాల నుంచి విడిపించండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దాడుల వల్ల ఎంతో మంది సేవకులు హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభా, ఎంతో మంది బిడ్డలు జైల్లో ఉంటున్నారు. వాళ్ళందరినీ మీరు విడిపించి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. శత్రువు యొక్క కార్యాలన్నీ లయపరచండి నాయన. మీరే కృప చూపించండి. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూదులకు రక్షణ దయచేయండి ప్రభా. సోదరుడు తులసిరామ్ గారికి ఊపిరితిత్తుల్లో ఉన్న యొక్క అనారోగ్యం తీసివేసి మంచి ఆరోగ్యం ఇచ్చి రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఈ రీతిగా ప్రభా నా జీవితంలో కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఆన్లైన్లో కుటుంబాలు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్లు అవసరతలన్నీ కూడా నీ కృపా మహిమైశ్వర్యంలో తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. నీవు మంచి దేవుడవు తండ్రి, తగిన సమయంలో జవాబిచ్చే దేవుడవు నాయన. వారి యొక్క ఆలోచనలను బట్టి కాదు కానీ, మా ప్రార్థన మా యొక్క నీతి మా మంచితనం కాదు కానీ, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ జాలిని బట్టి ఇంతవరకు మమ్మల్ని కనికరించి కాపాడి సజీవులుగా ఉంచి నీ బిడ్డలుగా నడిపిస్తున్నందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. వృద్ధాప్యంలోని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, అనాథలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను రక్షించి వారికి స్వస్థతనిచ్చి వారిని కాపాడండి ఆయన తండ్రి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులు వారు చేసుకోవటానికి, వారి బిడ్డలను దేవుల్లో నడిపించుకోవటానికి కూడా వారికి సహాయం చేయండి ప్రభా. నాయన మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నా కుటుంబంలో అల్లుడికి కూడా రక్షణ దయచేయమని తండ్రి. హన్నా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డల ప్రయాణంలో కూడా ఎప్పుడు వస్తారో తెలియదు, క్షేమంగా తీసుకురమని సమస్తము మీకే సమర్పించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవం గల నా రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాస్తలతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి హృదయమారా స్తుతిస్తున్న ఈ దినం ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపని హృదయమారా స్తుతిస్తున్న తండ్రి. దైవజనులు ఇచ్చిన నేను శ్రేష్టమైన మాటలన్నిటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు హృదయంలో భద్రపరచుకోవడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించిన వాక్యానుసారంగా జీవించే జీవితం నా తండ్రి మీరే నాకును అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి. దయ చూపించిన సాల్మన్ బ్రదర్ను కాపాడి భద్రపరచండి తండ్రి. షుగర్ను కంట్రోల్లో ఉంచండి, దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. కాళ్ళు బాపుల నుంచి తప్పించండి, భుజం నొప్పి నుంచి తప్పించండి, కంటి చూపు కూడా మెరుగ్గా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. వినికిడి కూడా మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఆ మిషన్ కూడా చక్కగా పనిచేయడానికి కృపను చూపించండి ప్రభు. దయ చూపించండి. నెత్తి మొదలుకున్న అరికాల వరకు కొంచెం కూడా అస్వస్థత అన్నది లేకుండా స్వస్థత కార్యం జరిగించమని, ఆ బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచమని నీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి. దయ చూపించండి. సేవకురాలను కూడా కాపాడండి, మంచి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి ప్రభా. మంచి ఆరోగ్యవంతురాలుగా వారి పరిచయం కూడా ఆశీర్వదకరంగా చేయండి. పాపను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. ఏది తినాలో అదే తినగలడానికి కృపను చూపించండి. ఏది తినకూడదు ఎంత మాత్రం తినకుండా ఉండడానికి సహాయం చేయండి. బయట తిల్లేవి కూడా తినకుండా మీరే దయ చూపించండి. తల్లిదండ్రులు చెప్పినట్లే చేయగలడానికి కృపను చూపించండి. బిడ్డలు మీ కృపలో గుర్తు చేసుకోమని, నా తండ్రి మీ దయలో గుర్తు చేసుకోమని, వారి సేవా పరిచయం ఆశీర్వదించి ఎంతో మందికి ఆశీర్వదకరంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని
నీ పాదాలు పట్టి బ్రతి నడుచుకొండాపూర్ నర్సిపేటలో సేవా పరిచయం అంతటిని కూడా ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించిన వారి బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. వారి అవసరతలు అక్కలు కూడా నీ దయ చూపుని మేమసలు తీర్చండి ప్రభా. పిలుచుకున్న దేవుడు నమ్మదగ్గ దేవుడు కాబట్టి వారికి ఎటువంటి కొరత కొదవలు ఏవి లేకుండా సహాయించండి. నాకు ఇది తక్కువైందని బిడ్డలు చెప్పుకోకుండా కృపను చూపించండి, కార్యం జరిగించండి ప్రభా. దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు గుర్తు చేసుకోండి తండ్రి. డిసెంబర్ లో నాయన క్రిస్టమస్ సందర్భంగా సువార్త పరిచయం అంతటిని కూడా నా తండ్రి ధారాళంగా చేయగలడానికి సహాయించండి. స్వేచ్ఛతో స్వాతంత్రంతో చేయగలడానికి సహాయించండి. అధికారంతో చేయగలడానికి సహాయించండి. ఆటంకాల అభ్యంతరాలన్నింటిలో కూడా మీరే తొలగించండి ప్రభా. దయ చూపించండి. అక్టోబర్ మాసం నుంచి నా తండ్రి క్యాలెండర్స్ అవి ప్రింట్ చేస్తారు, దయలో గుర్తు చేసుకోండి తండ్రి. ఆ యొక్క నా తండ్రి మోటో కార్డ్స్ అవి ప్రింట్ చేసే విషయంలో దయ చూపించండి. దయ బ్రోన్ అంతటిపైన మీరే సార్వభౌమాధికారులైన సంస్థాన్ని చక్కగా చేయండి తండ్రి. అక్కడ జరుగుతున్న సేవా పరిచయను ఆశీర్వదించండి. బుక్ రూమ్ సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. విజయలక్ష్మి గారు ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయించండి ప్రభు. ఎటువంటి కొరత కొదవలు లేకుండా కృపను చూపించండి. ఆర్థిక వనరులు సమకూర్చండి. అవసరతలన్నింటిలో కూడా నీ దయ చూపుని మహిమను తీర్చండి. శ్రేష్టమైన మెటీరియల్ దొరకడానికి సహాయించండి. చక్కగా పనివారు చక్కగా చెప్పినట్లే చేయగలడానికి కృపను చూపించండి. ఈ విధంగా పనులన్నింటిలో కూడా తోడే ఎండని ప్రభు. రేవతి సిస్టర్ల ఇంటి నిర్మాణంలో కూడా మీరే తోడే ఎండని ప్రభు. దయ చూపించండి. ఆల్విన్ కాలనీ ప్రతి బిడ్డను పేరు పేరు మీరు గుర్తు చేసుకోండి. అవసరతలు అక్కలు కూడా నీ దయ చూపుని మహిమను తీర్చండి ప్రభు. ఎటువంటి కొరత కొదవ లేకుండా కృపను చూపించండి. నా తండ్రి నాయన శిరోమణి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి, స్వస్థపరచండి ప్రభా. ఆ చికెన్ గున్యాన్ని గద్దించి దూరపరచమని పాదాలు పట్టి విరుతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి నాయన విజయలక్ష్మి గారు కూడా నా తండ్రి జలుబుతోని తలనొప్పితోని బాధపడుతుంటే ఆ బిడ్డను కూడా మీరే సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దమని నీ పాదాలు పట్టి బ్రతిన చైతన్య విషయంలో దయ చూపించండి. సమకూర్చండి ప్రభా. దయ చూపించిన వస్తువులు ఎవ్వరు కూడా దుష్ట సాంగత్యాలు దుర్వ్యసనాలకు లోనవ్వకుండా మీరే కృపను చూపించండి. బిడ్డలందరిపై నీ పుణ్య రక్తాన్ని ప్రోక్షించండి. నీకు అనుదృష్టిని బిడ్డలపై ఉంచండి ప్రభా. దయ చూపించండి. మీరే మంచి ఆలోచన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి. ఎవరైనా ప్రాయంలోకి వచ్చిన బిడ్డలు మంచి చెడులు తెలివి తండ్రి మీరే దయ చూపించండి. ఇంటర్నెట్ ఆ యొక్క తండ్రి దుర్వ్యసనం నుంచి విడిపించండి. మొబైల్ దుర్వ్యసనం నుంచి విడిపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా తల్లిదండ్రులకి చాటుగా ఏమి చేయకుండా మీరే సహాయించండి ప్రభా. దయ చూపించండి. మంచి బిడ్డలుగా నీ బిడ్డలుగా నిన్ను ఎరిగి నేను కలిగి ఉండి నీ కోసం జీవించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయించండి. నప్తాలి అభిషేకం విషయంలో దయ చూపించండి నా తండ్రి. అలాగే డేవిడ్ విషయంలో దయ చూపించండి. అశ్విని విషయంలో దయ చూపించండి. ఈ విధంగా యవనస్తులైన బిడ్డలు ఉద్యోగాల్లో చదువులు అన్నింటిలో కూడా మీరే కృపను చూపించండి. అశ్విని కూడా మంచి పాలి భాగస్తుని అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి. డేవిడ్ చదువుల్లో కూడా మీరే తోడండి. సతీష్ విషయంలో దయ చూపించండి. మీరే మార్గాలు తెరవండి ప్రభా. వెధవరాల పక్షంగా దయ చూపించండి. వెధవరాలకు అన్నిటి మరణ ఆలకించండి ప్రభా. దయ చూపించండి. ఆ బిడ్డకు తోడండి నా తండ్రి. జయదేవి విషయంలో నా తండ్రి తేజస్సు విషయంలో కూడా దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. అలాగే ఎస్తేరు స్వాతి విషయంలో దయ చూపించమని వినీత విషయంలో దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. జాన్ విషయంలో కూడా దయ చూపించండి ప్రభా. మార్గాలు తెరవమని పాదాలు పట్టి బ్రతిని ఎక్కడ దాచి ఉంచారో మేళ్ళు ఆ బిడ్డలకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి చదువుకునే బిడ్డలకు కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించిన మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. దయ చూపించిన యవనస్తులైన బిడ్డలు కూడా నా తండ్రి ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో భాస్కర్ విషయంలో వెంకటరమణ విషయంలో కూడా దయ చూపించండి ప్రభా. ఆ బిడ్డలు కూడా నా తండ్రి రక్షింపబడ్డానికి కృపను చూపించండి. రత్తగారి విశ్వాసాన్ని ఘనపరిచిన ప్రార్థన నిండైన జవాబును అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. నా తండ్రి రేచెల్లి విషయంలో కూడా దయ చూపించండి. వారు నా తండ్రి పిఆర్ విషయంలో కూడా దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న ప్రభావతి గారి విశ్వాసాన్ని ఘనపరచండి. నా తండ్రి తన పొలం ఆ తండ్రి పాలకొల్లు ఇల్లు విషయంలో అలాగే స్థల విషయంలో కూడా దయ చూపించిన ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దని మంచి ఉద్యోగస్తురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. చైతన్య కూడా మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి నైనా. మీరే దయ చూపించమని పాదాలు పట్టి శ్రీనివాస్ బ్రదర్ ఆ ఫార్మ్ హౌస్ నిర్మించే విషయంలో లోను మంజూరు విషయంలో దయ చూపించండి. వినీత మనం దయలో గుర్తు చేసుకోండి ప్రభా. దయ చూపించండి. మంచి బిడ్డగా ఉండడానికి సహాయించండి ప్రభా. మీరు తప్పకుండా మార్చే దేవుడు, తప్పకుండా తండ్రి తన ఇంటికి తనని తీసుకొచ్చే దేవుడు తండ్రి. నాయన కలిపిన దేవుడు మీరు తండ్రి. వివాహం అనే బంధంతో మీరు కలిపిన దేవుడు, కడ వరకు నిలిపే దేవుడు అని హృదయం ఆరాస్తి తీసిన బిడ్డల విషయంలో ఎటువంటి దారి తప్పిపోకుండా మంచి బిడ్డలుగా నా తండ్రి నాయన మీరే దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న గంగరాజు గారు రక్షణ విషయంలో సహాయం
సహాయం చేయండి. నా తండ్రి చైతన్య సాల్వేషన్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో దయ చూపించండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. నా తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. బిడ్డలు కూడా సాటి అయిన సహాయం ఎంతమంది బిడ్డలకు కావాలి తండ్రి. మీరే దయ చూపించి మీరే సహాయం చేయండి. నిర్మాణ విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభు. వెహికల్ కొనుక్కోవాలని తలంప కలిగి ఉంటుండే దయ చూపించండి. వివాహ విషయంలో కూడా దయ చూపించండి ప్రభు. నా తండ్రి పిఆర్ అర్హుడిగా చేయండి ప్రభు. 591 కావాలని అనుకుంటుండగా మీరే దయ చూపించండి. వేసి ఉంటుండగా మీరే సహాయం చేయండి. పాస్పోర్ట్ విషయంలో సహాయం చేయండి తండ్రి. నాయన మీరే దయ చూపించండి. డూరమ్మ బర్త్డే సందర్భంగా జరిగే కాటేజ్ మీటింగ్ అంతట్లో కూడా నీ ప్రియకుమారుని హెచ్చించుకొని చూపించుకోండి. ఎవరైనా సరే నీలోకి రాగలడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి. బిడ్డల ప్రయాస ప్రార్థనలకి నిండైన జవాబును అనుగ్రహించండి. ఆన్లైన్ లోని బిడ్డలు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు ప్రభా, దయ చూపించండి. వారి ప్రార్థనలు కూడా ఇక్కడ మేము తండ్రి నాయన తండ్రి నాయన సమాధానం తండ్రి ఆ జవాబును పొందే వారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. క్రిస్టియన్ కంట్రీస్ అన్న పేరు మాత్రం ఉంది కానీ దేవుడు మీరే లేని జీవితాలు జీవిస్తున్నారు ప్రభు, దయ చూపించిన వారిలో లోతైన కార్యం చేయండి ప్రభు. ఇక్కడ నుంచి ఎంతో మంది మిషనరీస్ వచ్చి ఇండియాకి నా తండ్రి వెలిగించిన దేశాలు ప్రభు ఇవన్నీ. కానీ ఇప్పుడైతే చల్లారని స్థితిలో ఉన్నారు, మీరంటే ఎరగని స్థితిలో ఉన్నారు. మీరే దయ చూపించండి, మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు, దయ చూపించండి. ఆయన అర్థం కాని స్థితిలో బిడ్డలందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉంటుండగా మిమ్మల్ని కనుగొనే అదృష్టాన్ని ధన్యతని బిడ్డలకు అందరూ కూడా మీరే అనుగ్రహించమని, ఎందు నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చారో ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోమని పాదాలు పట్టి ప్రతి లక్ష్మి గారిని కూడా అక్కడ ఉంచారు. నీ ఉద్దేశం సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి నాయన ఎవరైతే రక్షణ లేకుండా ఉంటారో అందరినీ కూడా దర్శించి రక్షించుకుని పెద్దలను కూడా కాపాడి భద్రపరచండి. ఆరోగ్యవంతులుగా బిడ్డను తీర్చిదిద్దని ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా సమం చక్కగా చేసే గొప్ప దేవుడని, నన్ను నా బిడ్డలను కూడా నీ కృపలో అంగీకరించే దేవుడని, కృపకరుహులుగా చేసి నేను ఆ మహిమార్థం మేము కూడా బ్రతకడానికి కృపను చూపిస్తారని నమ్మి స్తుతిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన ప్రార్థన మనవలు యేసయ్య నమ్మదగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి, ఆమేన్. 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 ప్రభావితం మా యొక్క క్లుప్తంగా చేస్తున్న కవించిన ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున తండ్రి, ఈ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు ప్రభు. ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించిన ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి ప్రభు సాగిలపడి ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావం బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి మీ నామమును ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటారని ఇచ్చిన వాగ్దానం చేతి పట్టుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయమేరి సిస్టర్ని బట్టి కూడా మీకు వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. వారి యొక్క పరిచర్యను బలంగా ఇంకా విస్తారంగా కొనసాగించడానికి మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేయండి తండ్రి. వారి ఇరువురు కలిసి తండ్రి మీ పాద సన్నిధిని అయ్యే ప్రార్థన అంశాల నిమిత్తమై ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నారు. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారి ప్రార్థన జవాబును దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. మరి ముఖ్యంగా తండ్రి గత కొన్ని దినాల నుండి బహుభయంకరమైన అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభు, సంఘంగా ప్రార్థించినప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు మా ప్రార్థన జవాబును దయచేస్తూ వచ్చారు, ముట్టి స్వస్థపరుస్తూ వచ్చారు ప్రభు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి ప్రభు. వారి ఇరువురిని ప్రేమించినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా మీకే వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. ఆ బిడ్డ కూడా తండ్రి స్కూల్కి వెళ్ళి వచ్చే విషయాల్లో కూడా మీ కృపలోని సహాయాన్ని దయచేయండి ప్రభు. తనకు కూడా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. మీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. సహాయాన్ని దయచేయండి ప్రభు. వారి కుటుంబ అవసరతలు అక్రతలు సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభు. ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. రచ్చపల్లిలో పరిచర్య చేస్తున్నాను ప్రభాకర్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. తన యొక్క పరిచయాన్ని దీవించండి, సహాయాన్ని దయచేయండి. తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బ్రదర్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు.
తన యొక్క పరిచయాన్ని దీవించండి ప్రభా. తన యొక్క పరిచయానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభా పవన్, అఖిల సిస్టర్ వాళ్ళ పరిచయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క పరిచయాన్ని కూడా ఇంకా బలంగా తండ్రి విస్తారంగా కొనసాగించడానికి మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా ప్రభువా వారి పరిచర్య కొనసాగించడానికి వారి ఇరువురికి కూడా ప్రభువా మీ బుద్ధి, జ్ఞానం, వివేచన దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిచర్యలు ఇంకా బలంగా వాడబడడానికి మీ కృపలోనే మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబం అవసరతలు, సంఘం అవసరతలు ఎరిగిన దేవుడై ఉంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. ముంబైలో పరిచర్య చేసిన కుస్మా సిస్టర్ వాళ్ళ పరిచయాన్ని కూడా దీవించండి ప్రభువా. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా సుధీర్ బ్రదర్ని బట్టి, వినతి సిస్టర్ని బట్టి కూడా మీ పాద సన్నిధి మరి ఒకసారి గోజాడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వారి కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులు అన్నిటి నుండి విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయాన్ని దయచేయండి. వినతి సిస్టర్ ప్రభువా మీ బుద్ధి, జ్ఞానం, వివేచన దయచేయండి. తనతో మీరే స్పష్టంగా మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. సుధీర్ బ్రదర్కి ప్రభువా మీరే ఓదారుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తనను బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తను చేస్తున్నటువంటి బిజినెస్ విషయంలో కూడా ప్రభువా మీ కృపలోనే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డలతో కూడా ప్రభువా మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల భవిష్యత్తు విషయాల్లోని మీ చిత్తాలను, మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. ఈ పరిస్థితులు గుండా ప్రభువా మా ప్రియులు ఎంతమంది అయితే వెళ్తున్నారో ప్రభువా భార్యాభర్తల వివాద విషయంలో వారిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారి విషయాల్లో కూడా ప్రభువా మీ కార్యాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు జతపరిచిన వారిని తండ్రి ఏ మానవుడు కూడా వేరుపరచడానికి వీల్లేదన్న మీ వాక్యాన్ని వారి కుటుంబాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను కట్టుకునే విషయంలో తండ్రి భార్యాభర్తలకి ఇరువురికి కూడా మీ బుద్ధి, జ్ఞానం, వివేచనలు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి మా సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాము. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరే అన్న వాగ్దానమును మా యొక్క వృద్ధుల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. లావణ్యమూర్తి అంకుల్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ అంకుల్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. అంకుల్ యొక్క హృదయ వాంఛలను కూడా నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి మిషనరీ సంస్థలు ప్రపంచ వరల్డ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. బాంబే ఇండస్ట్రియల్ మిషన్, కొలంబియస్ బైబిల్ సొసైటీ, న్యూజిలాండ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఈజిప్ట్, ఫిలిపిన్ బైబిల్, గ్లోబల్ మిడిల్ ఈస్ట్ అసెంబ్లీలు, నేషనల్ ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేల్ దేశం యొక్క భద్రత మరియు యూదుల రక్షణ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని దయచేయండి ప్రభువా. యుద్ధం ఆగిపోవడానికి కూడా ప్రభువా ప్రార్థిస్తున్నాము. మీ చిత్తమైతే తండ్రి వాటి అన్నింటిలో నేను ప్రజలకు విడుదలను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహోదరు అరుణ్, రాజు, భాస్కర్, సహోదరు సుప్రియ, సహోదరి కోమలి, కీర్తన వీరందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అన్నింటిలోని ప్రభువా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ప్రభువా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ వస్తున్నాయో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వాటన్నింటి నుండి కూడా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువా. లక్ష్మీ సిస్టర్ని ప్రభువా ప్రయాణం అంతట్లో మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ వచ్చారు. క్షేమకరంగా మా మధ్యలోకి నడిపిస్తూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క కుటుంబంలో కూడా ప్రభువా తండ్రి మీరే ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఏ అవసరతలు, అక్రతలు, కొదవలు, కొరతలు గుండా వెళ్తున్నారో అన్నింటి విషయంలో
మీ పాద సన్నిధికి ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే మీ యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. నన్ను నా దేవుని కుటుంబాన్ని కూడా ప్రభు మీ పాద సన్నిధిని వేస్తున్నాను ప్రభు. సర్వస్వం ఎరిగిన దేవుడా ఉంటున్నారు ప్రభు. మీ చిత్తాలను మీ సంకల్పాలను మాత్రమే నా జీవితంలో నా కుటుంబంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయాన్ని దయచేయండి ప్రభు. మా తమ్ముడు వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. నిన్నటి దినాన ప్రభు చర్చిలోని శిబా ఆంటీతోని తండ్రి అన్న ప్రసన్న కార్యక్రమంలో మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు మీ కృపలో సహాయాన్ని దయచేయండి. ఆండ్రూ అంకుల్ షీబా ఆంటీ వాళ్ళ పరిచయాన్ని కూడా దీవించండి ప్రభు. తండ్రి ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారిని కూడా దీవించండి. సహాయాన్ని దయచేయండి. ఆశీర్ బ్రదర్ని బట్టి కూడా మీకే వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. లైఫ్ టెంపుల్ పరిచర్లో తండ్రి వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ చిత్తమైతే తండ్రి వివాహ విషయం గురించి కూడా ప్రార్థిస్తున్నాను. తన ఎముకను ఎక్కడైతే సిద్ధపరుస్తూ వచ్చారో ప్రభు దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. తండ్రి వాటన్నింటి విషయాలని మీరే ద్వారాలు తెరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి సువార్త గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి సువార్త జరిగే విషయంలో తండ్రి మీరు ఎంతమందిని అయితే సిద్ధపరుస్తూ వచ్చారో వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీ వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువా సువార్త కొనసాగించడానికి తండ్రి ద్వారాలు మూసివేసిన ద్వారాలను తెరవబడడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. సువార్త ప్రకటిస్తుండగా ప్రభువా తండ్రి వాటి సమస్యలను ఎదుర్కొన్న బిడ్డలను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారిని ఓదార్చండి. మీ వాక్యంతో బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. విశ్వాసంలో తొలగిపోకుండా మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి బహుభయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రభువా కుటుంబాలు ఎంతమంది అయితే నష్టపోతూ వచ్చాయో వారందరిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వాటందరికి కూడా మీరే మీ వాక్యంతో బలపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ ఓదారుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా తండ్రి ఇంకా బలంగా ఎదగడానికి మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువా తండ్రి ఎంతమంది అయితే సర్వస్వం కోల్పోతూ వచ్చారో వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. వారందరినీ కూడా మీరే తండ్రి ఆదుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఈ పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే తండ్రి వారి యొక్క కఠిన హృదయాలను మార్చండి ప్రభు. మీ యొక్క రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయాన్ని దయచేయండి ప్రభువ. ఇప్పటి వరకు మా ప్రియులు నేను చేసినటువంటి ప్రార్థనలు అన్నింటిని జవాబు దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభువ ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల నామమున స్తుతించి వందనాలు అడిగి వేడుకుంటున్నాను. ముగించుకున్నాము. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములు స్తోత్రాలు. ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి జీవవాక్యం కొరకు స్తోత్రం. ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలని సెలవిస్తూ తండ్రి, ఈ ఆత్మ ఖడ్గము ద్వారా అపవాదిని మీరు జయిస్తూ వచ్చినారు. ఆ రీతిగా ఈ ఆత్మ ఖడ్గము ద్వారా ఇష్టాలైనటువంటి వారి హృదయములో సువార్త వాక్యము ద్వారా సంధిస్తూ వచ్చినారు. ఆ రీతిగా నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తూ వచ్చినారు ప్రభువా. అటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ వాక్యమును తండ్రి ఇతర జీవితాల్లో పంచుకున్నటువంటి ప్రతి తరుణములో నీ ఆత్మ ద్వారానే నీ దివ్య వాక్యమును శక్తివంతమైన రీతిగా ప్రజల హృదయాల్లో కార్యం జరిగించు దేవుడు తండ్రి. అది నా జీవితంలో జరిగించు, మా అందరి జీవితంలో జరిగించు. నీ మహిమ కొరగా ప్రతి కొరత, ప్రతి విధమైనటువంటి లోపము నీ వాక్యములో మేము తీర్చుకొనొచ్చు. నీ రాకడ కొరకు, మా పోకడ కొరకు
సిద్ధపడడానికి కొరకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల ప్రార్థనలు మీరు తీసుకొచ్చిన ప్రియులు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీకు రాష్ట్రాలు శిరోమణి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దినాల్లో జ్వరంతో బాధపడుతూ తిరిగి చికెన్ గున్యా గురైనటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి యొక్క జాయింట్ పెయిన్స్ నుంచి మీరు సంపూర్ణ విడుదల ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు ప్రసాద్ గారి బాధ్యతల్లో మీరు ప్రభుత్వించండి. కుమారుడు ప్రవీణ్ దీని వారి కుటుంబాన్ని నీ మహిమ కొరకుగా ఆత్మీయ జీవితంలో వర్ధన చేయండి. వారి పని బాధ్యతల్లో కృప చూపించండి. అశ్విని భవిష్యత్ దీవించండి. డేవిడ్ తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా కనికరించండి. తన యొక్క ఉద్యోగ విషయంలో మీ చిత్తమును సంపూర్ణ నెరవేర్చుకోనండి. మీ దాసు యొక్క తల్లిదండ్రుల స్తోత్రాలు జోబుతులు నాయనాలు కన్నా దాసు గారు వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. సాధక్షాలను మీ మహిమ కొరకుగా సాక్షులుగా మీరే నిలబెట్టుకుని మేము ప్రార్థించేస్తున్నాం. ఆరతిగా థామస్ బ్రదర్ అనురాధం ఆరోగ్య విషయంలో కనికరిస్తున్నాం. సంపూర్ణంగా మీరే సహాయం చేయండి. దయగల తండ్రి, ఆ మాత్రమే కాదు, రాజు బ్రదర్ మార్తం పిల్లలు శారద స్టీఫన్ జ్ఞాపకం చేసుకో. వారి ఉద్యోగ బాధ్యతల్లో సేవా పరిచయలో కుటుంబాన్ని మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున మీ దోషాలు సుజాతమ్మ గారి స్తోత్రాలు, మన రంగయ్య గారి యొక్క రక్షణ విషయంలో గొప్ప కార్యం జరిగించు. మా ప్రభువా, మరి శైలేందరు కవిత వారికి ఇచ్చినటువంటి కుమారుడు స్తోత్రం. నీ గొప్ప కార్యమునకు గుర్తుగా నేను చేసిన కార్యమని శైలేంద్ర కూడా తెలుసుకోవాలి. నీ ఆత్మతో సంధించబడి రక్షించబడినట్టుగా నీ మహిమ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. అలాగున రూతు రాకేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. చాలా మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఇటు రీతిగా మీ మహిమ కొరకుగా కుటుంబంలో మీ మహిమ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి, మీ దోస్తుడు శ్రీనివాస బ్రదరు జయమ్మ కుమారుడు సున్ని కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ఆత్మీయంగా భౌతికంగా వారి ప్రతి అవసరం తీర్చుము. వ్యవసాయ పనులకు సాయం చేయము. ఫామ్ హౌస్ విషయంలోనూ ఆ రీతిగా బోర్ అక్కర విషయంలో ప్రభువాను అద్భుతం చేసి తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి గ్రామంలో కూడా సాక్ష్యం సేవ పరిచయం స్థాపించబడినట్లుగా సహాయం చేయండి. అలాగున మీ దాసుడు సుధీర్ బ్రదర్కు స్తోత్రాలు. వినిత మా పిల్లలు బ్లెస్సింగ్ మెరికల కొరకు ప్రార్థిస్తున్నారు. తండ్రి, వారి కఠిన హృదయాల్ని మీరు కరిగించండి. కుటుంబముగా మీరు సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దోస్తుని విశ్వాసాన్ని గణపరిచి బలపరిచి వారి పరిచయం నీ కొరకు సంపూర్ణంగా సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. రవి అని యవనస్తుని కోమా నుంచి మీరు బయట తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున మీ దోస్తుని యొక్క తల్లిగారు తోబుట్టును జ్ఞాపకం చేస్తారు. వారి విశ్వాస జీవితంలో మీరు బలపరచమని వేడుకొనుచున్నాం. ప్రభావితం ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు చైతన్య ఆత్మీయ భౌతిక సమకూర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారి ఆరోగ్యం కొరకు, అలా తోబుట్టు మధు సింధు వారి పిల్లలు అనారోగ్య పరిస్థితులు వెళ్తూ వచ్చిన సంపూర్ణంగా వారిని స్వస్థపరచండి. శ్రీకాంత్ సిరిని మీరు కనికరిస్తూ వచ్చిన కైలికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. పాస్టర్ యొక్క పాలకొల్లో ఇల్లు అమ్మబడినట్లుగా మంచి రేటుకు వచ్చినట్లుగా సహాయం చేయండి. లక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దగ్గునాలుగా ప్రభా విజయ్ యొక్క స్నేహితుడు పవన్ మేఘన వారి యొక్క ఇంటికి వెళ్ళి ప్రభా సహాయపడుతూ వచ్చినారు. ప్రార్థనకు తీసుకుని వచ్చారు. స్తోత్రాలు. మీ దోస్తుల యొక్క విశ్వాసాన్ని గణపరచండి. విజయరావు డ్యూట్లని హస్తం తోడుగా వచ్చి సాక్షిగా వాడుకోవడం. కోడలు తండ్రి హ్యానా మనబడి మంచి ఆరోగ్యములు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగన కుమార్తె సుప్రియ, అరుణ్ బాబు తండ్రి పిల్లలను జ్ఞాపకం చేసుకుని ఆయన కీర్తన కోమరు
మీరే అద్భుతంగా వెతికి రక్షించుకొని మీ మహిమ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా, తోబుట్టువులు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని విజయలక్ష్మి తన భర్త మరి కుమారులు వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న మంచి ఉద్యోగాలు ప్రసాదించండి. జ్యోతిమ్మను కూడా మీరు కనికరించి తనకున్న భయం నుంచి విడిపించండి. ఆ రీతిగా దేవకడసం వృద్ధాప్యములో నీ హస్తం తోడుగా వారి కుమారుడు తన సూర్యరావు వాళ్ళు మనవడి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దయలు తండ్రి పరిచయమైనటువంటి మీ దాసుగారు కుమారుడు పాడేళ్ళు మీ దాసుని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పరిచయం అంతట్లో మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దాసులు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు, కుమారుడు పవన్ అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాల్లో వారి యొక్క పరిచయలో మీ యొక్క కనబడిన అదృష్ట హస్తం తోడుగా ఉంచండి. ప్రతి విధ దుష్టత్వం నుంచి మీ నుంచి వారు తప్పించండి. నీ కొరకుగా ఆశీర్వదించబడినటువంటి సాధనాలుగా వాడుకొని ప్రార్థన జరుగుతున్న ప్రతి పరిచయం మీరు ఆశీర్వదించండి. మీ దోచాంద్ర గారి స్తోత్రాలు, కుమారుడు సంతోష్ షర్లీ మనబడి కొరకు ప్రార్థిస్తున్న ఆ బిడ్డను ఆశ్రదించి మరి ఫలం దయచేయండి. మా ప్రభువా, వారి ద్వారా కూడా మీరు ఏమైతే నీ కార్యం జరిగించు కోరుకుంటున్నారు ఆ రీతిగా నెరవేర్చుకో ప్రభువా. ఉద్యోగాలు మీ భద్రత దయచేయండి. వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని కనుకరించి వారి యొక్క సమస్యల పరిష్కారం దయచేయండి. ఎలిజబెత్ సిస్టర్, సునీల్ బ్రదర్, ఐజాక్ బ్రదర్, ఇమ్మాన్ బ్రదర్, ఎవరిస్ట్ ఇమ్మాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే నీ మయం కొరకు కార్యం జరిగించి మీ సేవకు ఎంతో సహకారాలు ఇచ్చున్నాం ప్రభా. ఎబ్రి 6:10 జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంది. మీ దాస్వర్ణస్తులు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోలేదు. మా ప్రభు అంకిత యొక్క స్టడీలో స్పిరిచువల్ లైఫ్ సహాయం చేయండి. ఆ రీతిగా ప్రణితి యొక్క చదువులో తన ఆత్మీయ జీవితంలో సహాయం చేయండి. మరి దూరదేశంలో ప్రభు అమెరికాలో నీ బిడ్డ తన యొక్క ఫ్రెండ్స్ మధ్య ఆర్థిక ఎంతో ప్రత్యేకమైనటువంటి జీవితంతో నీ బిడ్డ కాపాడిన సాక్షులుగా పెట్టి నీ మయం కొరగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సోలమన్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నప్తాలి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దోసుల యొక్క ఆరోగ్యాన్ని ప్రభుత్వ భద్రపరుస్తారు, పరిచయం సాయం చేయండి. మీ దోసు డ్యూటీలో సాక్షిగా మీరు వాడుకోవాలని ప్రార్థిస్తారు. దయగల తండ్రి, పిల్లలు ఎవరి కాలంని కాడిపోయేట కొరకు దాన్ని ఆశీర్వాదం చేయండి. దయగల తండ్రి, మీ దాసుల తోబుట్టువులు కుటుంబాలన్నిటి అందరి కొరకు ప్రార్థన చేస్తారు. వారి ఉద్యోగాలు, కష్టాష్టం, పిల్లల యొక్క చదువు, వారి భవిష్యత్తు మీ చిత్తానుసారంగా ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషాలను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, మరి పిల్లలు కనికరించి సుకన్య వారి పిల్లల కొరకు సుప్రియ భాస్కర్ పిల్లలు సోని వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకు ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో వారు సంపూర్ణంగా ఎదుగుట కొరకు మీరే సహాయం చేయండి. ఈ కార్యముల్లో బలపరిచి వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దోష విశ్వాసాన్ని ఘనపరచము. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కుమారుల కుటుంబాన్ని కనికరించు. నీ కొరకు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఉదయం బ్రదరు పిల్లలు మీరు కనికరించునైనా అభిషేక్ ఏరలిడియా వారి ఉద్యోగాల్లో ప్రభా వారి యొక్క పరిచయంలో విజయవంతంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె రేచల్ తన యొక్క పిఆర్ భవిష్యత్తు విషయంలో మీ కృపను పాలింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుల యొక్క తల్లి గారు వారి తోబుట్టు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ తండ్రి, ఆ మాత్రమే కాదు, మీ దాసుల విజయస్తులు నారాయణ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులకు ఉద్యోగ బాధ్యతల్లో మీ మెండైన కృపద ఇచ్చిన సాక్ష్యం వాడు మీ దాసుల విశ్వాసాన్ని గనపరచు. గృహ బాధలు సాయం చేయండి. సరిత దాని మనవడు ప్రయాణం కొరకు సిద్ధపరచండి. పనిభూషణ ఆత్మీయంగా నీ కొరకుగా నీ మహిమార్థమై బలపరచమని ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు దీవించండి. తను వెళ్ళిన అందుభూషణ జ్ఞాపకం చేసుకో. కృపల జ్ఞానంలో వచ్చిన దేవుని దగ్గర మనిషిని వదిలించేమని ప్రార్థిస్తున్నాం.
ప్రతి చోట ఉన్నటువంటి వీళ్ళందరి కొరకు పేరు పేన వందనములు చెల్లిస్తాను. ఓ ప్రభా, ఎవరైనా పరిస్థితులు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. భారతీయ సార్వత్రిక సంఘముగా మూలందరినీ మీరు రాకడ కలుస్తున్నారు. దయలు తండ్రి ప్రార్థిస్తూ యుద్ధ వాతావరణ పరిస్థితిని మీరే సమాధాన స్థితిలో తీసుకురామని ప్రార్థిస్తాం. మా నిమిత్తం పరిశీలి చేయనటువంటి ప్రతి ప్రార్థన కొరకు దీవించండి. వ్యాధి బాధల్లో, ఆ రకమైనటువంటి పోరాటాల్లో, కొరతల్లో, కొదువల్లో మీ కృప ఇచ్చి మీ మయం కొరకుగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీ కనికరం చూపించండి. ఇలాగున ప్రియ ప్రభువా, మనసుపరిచి పిల్లలు స్కూల్స్కు, మరి కాలేజెస్కు, మరి డ్యూటీ బాత్లో వెళ్తున్నటువంటి బిడ్డలకు కృప కాపుదలు ఇచ్చి ఇలాంతట్లో నిశ్చితానుసారంగా మీరు నడిపించుకొని వదనాలు చెల్లిస్తాం. ఎవరి నిమిత్తం ప్రార్థించడం జ్ఞాపకం చేసుకొని భారములు భరించి మీరు నడిపించు, మరి నీకే వందనములు చెల్లిస్తుంది. దాసునేశ్వరం గారిని జ్ఞాపకం చేసుకుంటారు, సాయం చేయండి. ఆర్థిక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మాలో మా ద్వారా సంపూర్ణ నెరవేర్చుకొని మయం పొందని ప్రార్థిస్తున్నాం. దాస్ గారు వారితో కలిసి పరిచయం చేసి సహదాసులు ప్రచారకు ప్రార్థన చేస్తుంది. అక్టోబర్ 2 ప్రభా సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆర్థిక దసరా డాక్టర్ విబిఎస్ పరిచయం కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. సార్వత్రిక సంఘంలో దినంలో జరిగించే ప్రతి పరిచయం మీరు ఆస్వాదించు. సువార్తకు మోయబడిన ద్వారా తెరవచ్చే సంఘాలైనటువంటి ప్రాంతాల సంఘాలు స్థాపించబడి కృపను చూపించు. విస్తారమైనటువంటి సేవా పరిచర్యలు అనేక మంది పనివారి మీరు దయచేయలు ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చెలుగా అర్పించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు గారు శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మారుతుంది. సర్వలోకల సకల భక్తులు దాసులు సదాకాలం తోడు నడిపించును గాక. అందరికీ